హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ప్రతి ఒక్కరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది పండుగ రోజు తీసిన ఒక చిన్న వ్లాగ్. మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ కట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి అలాగే కొబ్బరికాయలు కొట్టేసి మా ల్యాండ్కి వెళ్ళాము. ఏకాదశి రోజే మా మోటార్ ఆన్ చేసాము. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఇక్కడ రేర్ ప్లాంట్స్ ప్రాపగేట్ చేయడానికి. నాకు మొక్కలంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది, ప్రాపగేట్ చేసుకోవాలనే ప్లేస్ లేదు కాబట్టి మా హస్బెండ్ ఇంకా ల్యాండ్లో ఇదంతా సెట్ చేయించారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ బోర్ 1000 ఫీట్ వేశారు, అయినా కూడా నీళ్లు పడలేదు. మళ్ళీ ఒక 1 వీక్ బ్రేక్ తీసుకున్నాము, ఆలోచించాము సెకండ్ బోర్ వేయించాలా వద్దా అని. ఎలాగైనా మొక్కలు పెట్టుకున్నా అలాగే ఫ్యూచర్లో ఇల్లు కట్టినా కూడా బోర్ అనేది కంపల్సరీ కదా, అందుకని ఒక 1 వీక్ బ్రేక్ తీసుకొని సెకండ్ బోర్ వేసామండి. అది కూడా 900 ఫీట్ వరకు వేసాము, వాటర్ పడ్డాయి. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి మా పెద్దబాబు అమ్మ నాన్న వచ్చారు. సో మేము ఈ లోపు అన్నీ రెడీ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మోటార్ ఆన్ చేసుకున్నాం. సో వాటర్ పడుతూ ఉంటే అక్కడ ల్యాండ్లో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడు ఈ డ్రీమ్ గార్డెన్ విత్ ఫ్లవర్స్తో చూస్తానా అనిపించింది. ఇదిగోండి చాలా దగ్గర అనమాట బాచుపల్లి మెయిన్ రోడ్కి ఇది. ఫస్ట్ మేము వెళ్ళిపోయి గేట్ ఓపెన్ చేసేసి కొబ్బరికాయ కొట్టుకున్నాము. తర్వాత అమ్మ వాళ్ళు నిదానంగా వచ్చారు, చిన్న పని ఉందనేసి లేట్గా వచ్చారు. నేను చదివింది ఎంసీఏ సాఫ్ట్వేర్ సైడ్. జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక జాబ్ పక్కన పెట్టేసి గార్డెనింగ్ నా ప్రొఫెషన్గా తీసుకొని ఇదంతా స్టార్ట్ చేశాను. చూద్దాం ముందు ముందు ఏ లెవెల్కి తీసుకెళ్తానో, ఎలా ఉంటుందో చూడాలి. నా మీద నాకు నమ్మకం అండి, అంటే చేయగలను అనేసి. సో మా హస్బెండ్ సపోర్ట్తో ఇదంతా చేస్తున్నాను. సో ఇంకా శ్రీలంక, థాయిలాండ్ నుంచి డిఫరెంట్ ప్లాంట్స్ అయితే తెప్పించి ప్రాపగేట్ చేయాలనే ఆలోచన. సో అలాగే మా సిస్టర్ యూఎస్లో ఉంటుంది కదా, తను కూడా చాలా రేర్ వెరైటీవి మన వెదర్కి వచ్చే ప్లాంట్స్ అండ్ బల్బ్స్ కూడా పంపిస్తుంది, అలాగే సీడ్స్ కూడా. ఈ ల్యాండ్ వచ్చేసి బాచుపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గర, పక్కనే క్రీక్ స్కూల్ ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి డిపిఎస్ స్కూల్, యూనిసెంట్ అవన్నీ ఉంటాయి. మా కాంపౌండ్ వాళ్ళు వెనకాల మీకు కనిపిస్తుంది కదా స్కేటింగ్ది, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అవన్నీ స్పోర్ట్స్ జోన్ అండి అది. సో వాళ్ళ జోన్కి మాకు మధ్యలో వాల్ అంతే. సో ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఈ ఏరియాలో మా గార్డెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఇంట్లో నియర్లీ 1000 to 1200 పాట్స్ ఉన్నాయండి, ఇంటి చుట్టూ కానివ్వండి ఇంటి పైన. అందులో నాకు కావాల్సినవి కొన్ని పెట్టుకొని మొత్తం ల్యాండ్ లేక్ షిఫ్ట్ చేస్తానండి. ఇంకా ఇక్కడ 2-3 ట్రాక్టర్ల ఎరువు మాట్లాడి పెట్టాము, అలాగే ఒక 3 ట్రాక్టర్ల ఇసుక, గార్డెన్ సాయిల్. ఇదంతా లెవెల్ చేసిన మట్టి వచ్చేసి మొరం మట్టి అంటారు కదా, అంత రాళ్ళు ఉంది. ఇది గార్డెన్కి పనికిరాదండి. సో దీని మీద టాప్ సాయిల్ వచ్చేసి మనకి రెడ్ సాయిల్ వస్తుంది. దాంట్లోనే ఇంకా ఫర్టిలైజర్, కౌ మాన్యూర్. ఇక్కడ 90% వరకు అంత రేర్ వెరైటీ ఫ్లవరింగే ఉంటుంది. ఒక 10% వచ్చేసి వెజిటేబుల్స్ అండి. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్లోనే. ఎందుకు అంటే మాకు నియర్ బై కొంచెం పశువులు అవి ఎక్కువ ఉంటాయి. అక్కడ నుంచి ఎరువు మాట్లాడేసి మనము ఒకసారి వేయించుకుంటే ఇయర్ మొత్తం ఇంకెలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేదు. సో ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన ఇక్కడ అన్ని ఆర్గానిక్ వేలోనే ఈ మొక్కల్ని పెంచుతాను. ఈ గార్డెన్ స్టార్ట్ చేయడమే ఒక రేర్ వెరైటీ కలెక్షన్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తాను. మీకు ఈ రేర్ వెరైటీ మొక్కల్ని తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.